ఉమెన్ ఇన్ క్యాబిన్ 10 ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఇది 2025 మన నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయింది. అది కూడా మల్టీ లాంగ్వేజ్‌లో ఉంది. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వచ్చి టోటల్‌గా 1 అవర్ 32 మినిట్స్ అయితే ఉంది. సైకలాజికల్ డ్రామా, థ్రిల్లర్ జోనర్‌లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏం లేవు. అన్ని ఏజ్ వాళ్ళు కూడా కలిసి కూడా చూడొచ్చు. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే లౌరా అన్నాక బ్లాక్ లాక్ అనే ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్ లగ్జరీ యాచ్ మీద ఒక పర్ఫెక్ట్ అసైన్మెంట్ కోసం అయితే వెళ్తుంది. సో అక్కడ రాత్రి ఒక మహిళను అయితే బయటకు దూకి పడిచినట్టు ఆమె చూస్తుంది. కానీ యాచ్ మీద ఎవరికి ఆ ఉమెన్ అయితే కనబడదు. సో ఇచ్చిన క్యాబిన్ అయితే చాలా ఖాళీగా అయితే ఉంటుంది. ఇంక నాకు ఎలా కనిపించింది అంటే పర్లేదు, ఒక డీసెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ మిస్టరీ సైకాలజీ మూవీని ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. మరి మనం ప్లస్ అండ్ మైనస్లో అయితే చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే ఎవరైతే ఆ కైరా కేట్లీ రోల్ అయితే బాగా అయితే సెట్ అయ్యారు. ఆ రోల్ అయితే బాగా ఏమైనా చూపించాలంటే ఆయన డెడికేషన్ అని చెప్పొచ్చు అనమాట. మెయిన్ అంత హైలైట్గా ఉంది. అవి చాలా సీనియర్ యాక్టర్స్ కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చి యాచ్ వాటర్ ఆ నైట్ అట్మాస్ఫియర్ చాలా సస్పెన్స్కి అయితే చక్కని పర్ఫెక్ట్ అయితే ఉంది. థ్రిల్లర్గా అయితే మంచి అట్మాస్ఫియరిక్ టచ్ అయితే వచ్చింది. అండ్ విజువల్స్ క్లీన్ అండ్ లగ్జరీస్గా ఉన్నాయి. అండ్ ఆ సూపర్ యాచ్ కానీ యూజ్ చేయడం వల్ల ఆ ఫ్యాన్సీ లుక్ అయితే వచ్చింది మూవీకి. ఇంకా మనం మైనస్ పాయింట్ చూసుకుంటే ప్లాట్ కొంత ప్రిడిక్టబుల్గా ఉంటుంది. అండ్ ట్విస్ట్ కూడా చాలా మందికి ముందుగానే ఈజీగా ప్రిడిక్ట్ చేసేస్తాము, తెలిసిపోతాయి మనకి. అక్కడ కొంచెం బోర్ అనిపిస్తుంది. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్లో డెప్త్ చాలా తక్కువ అయితే ఉంటుంది. డ్రామా ఎర్రర్ పార్ట్స్ కొన్ని కాన్సెప్ట్స్ మాత్రం ఇంకా పైకి వెళ్ళి ఉంటే బాగుందేమో అని అనిపించింది. అండ్ స్క్రిప్ట్స్ కొన్ని సీన్స్లో అయితే ఓవర్ డ్రమాటిక్గా అయితే ఉన్నాయి. ప్యానిక్ అండ్ ఆ గ్యాగ్ ఆర్డర్ స్ట్రాంగ్గా అయితే మార్చుంటే బాగుండు అని అనిపించింది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ద ఉమెన్ ఇన్ క్యాబిన్ 10 ఒక డీసెంట్ సైకలాజికల్ థ్రిల్లర్. ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, పర్వాలేదు. అండ్ ఎవరైతే మెయిన్ లీడ్ రోల్ అయితే పెర్ఫార్మెన్స్ ఇచ్చారో ఆవిడైతే టాప్ అని చెప్పొచ్చు. అండ్ ఎవరైతే వీకెండ్లో ఒక సైకలాజికల్ థ్రిల్లర్ని చూడాలనుకుంటున్నారో ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.4 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.